లైఫ్లో బిగ్గెస్ట్ పెయిన్ ఎప్పుడూ నేచర్ నుండే వస్తుంది. సునామీ, పాండమిక్, న్యాచురల్ కెలామిటీస్, యాక్సిడెంట్స్, కళ్ళు పోవచ్చు, కాళ్ళు పోవచ్చు. ఇవి కాకుండా జనరల్గా మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వల్ల తెలియని ఊహించిన కష్టాలు కావచ్చు. వాటిని ఎదుర్కోవాలంటే మనకి ప్రిపరేషన్ అవసరం. ఫెరారీ కారులో కూర్చోడానికి నువ్వు ప్రిపేర్ అవ్వకలా, కానీ తడుస్తూ వర్షంలో కూర్చోడానికి నీ మైండ్ ప్రిపేర్ అవ్వాలి. 5 స్టార్ హోటల్లో మంచం మీద పడుకోమంటే ఎవడైనా పడుకుంటాడు, కానీ రోడ్డు మీద పడుకోగలవా? ఏ కష్టానికైనా మనం ప్రిపేర్ అయి ఉంటే ఆ కష్టం వచ్చినప్పుడు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇండియన్ మిలిటరీకి ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు? US మెరీన్ కార్ప్స్, సీల్ టీమ్, ఈ ట్రైనింగ్స్ ఎప్పుడైనా చూసారా? ఎలాంటి హడ్డిల్స్ వచ్చినా ఎలా ఫేస్ చేయాలో వాళ్ళకి ముందే తెలుసు. జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా షాక్ అవ్వద్దు. షాక్ అయ్యావంటే యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ అని అర్థం. ఏం చేయాలో తెలియనప్పుడే షాక్ అవుతాం. అందుకే ఫిజికల్లీ, మెంటల్లీ మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. సర్వైవల్ టాక్టిక్స్ తెలియాలి. నీ మదర్ టంగ్ కాకుండా నీకు ఇంకో లాంగ్వేజ్ తెలుసా లేదా? నిన్ను తీసుకెళ్ళి ప్రపంచంలో ఏ కంట్రీలో పడేసిన బతికే దమ్ముందా లేదా? అడవిలో పాడేస్తే నీకు వేటాడడం, ఇల్లు కట్టుకోవడం, వంట చేయడం వచ్చా లేదా చెక్ చేసుకో. క్యాండ్ ఫుడ్ తీసుకొచ్చి ఎవడో నేను మా ఊళ్ళో అయితేనే బతకగలను అంటే యూఆర్ అన్ఫిట్ ఫర్ లైఫ్. ఈ భూమి మీద వీకెస్ట్ యానిమల్ మనమే. మిగతా యానిమల్స్కి ఉండే స్ట్రెంగ్త్ మనకు ఉండదు. అవి ఎక్కడైనా బతికేస్తాయి, కానీ మనం బతకలేం. ఏదో బ్రెయిన్తో నెట్టుకొస్తున్నాం, కొన్నిసార్లు ఆ బ్రెయిన్ కూడా హెల్ప్ చేయదు. అందుకని గెట్ రెడీ. ఎక్కడైనా బతికే దమ్ము నీ గుండెల్లో ఉన్నంతకాలం ఏ కష్టం నేనేమీ చేయదు. ఏ తోడు లేకుండా నువ్వు ఒక్కడవే బతికే సత్తా ఉంటే 10 మందిని పెంచుతావు. అప్పటిదాకా కూడబెట్టి నువ్వు 100 కూలిపోతే మళ్ళీ 1 నుండి లెక్క పెట్టేలా ఉండాలి. సర్వైవల్ టెక్నిక్స్, సర్వైవల్ టూల్స్ ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి. అమెరికాలో సర్వైవల్ స్కూల్స్ ఉన్నాయి. ఇది 28 days కోర్స్. ఇది ఒకే ఒక బ్లాంకెట్, ఒక బుక్ తప్ప మీరు ఏమి తీసుకెళ్ళకూడదు. వాళ్ళతో వెళ్ళటమే. అడవిలో ఎలా బతకాలో సర్వైవ్ అవ్వాలో నేర్పుతారు. ఏ ఆకుని ఎలా గుర్తించాలి, ఏ కండిషన్లో ఎలా బతకాలి చెప్తారు. ఇందులో ఫారెస్ట్ సర్వైవల్, అలాగే మౌంటైన్, డెజర్ట్ కూడా ఉన్నాయి. ఇలాంటి స్కూల్స్ ప్రపంచం అంతా ఉన్నాయి. ఈవెన్ ఇండియాలో కూడా ఉన్నాయి. అండ్ 120 hours ట్రైనింగ్, 72 hours ట్రైనింగ్. ఇష్టం ఉంటే సరదా చేయండి. నువ్వు చేస్తున్న ప్రొఫెషన్ కాకుండా ఇంకా దేనికి పనికి వస్తావో ఆలోచించుకొని పెట్టుకో. ఎందుకంటే సునామీలో నీ పోయిటరీ ఎవడో కొండో. అడవిలో కూర్చొని నేను పెద్ద మ్యూజిషియన్ అన్నావు అనుకో, అడవి నిన్ను ఫక్ యూ అంటుంది.